హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఇవాళ ఎక్కడికి బయలుదేరింది ఆటోలో అనుకుంటున్నారా? ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయాను అనమాట ఆటోలో. మా నెల్లూరులో లక్కీ షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు కదా, అయితే సందు లేదు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తున్నాను అన్నమాట. అందరూ వెళ్ళేసి వచ్చాం. భలే ఉన్నాయి అంటున్నారు కదా, ఆ భలే ఏందో చూసేసి వద్దామని చెప్పేసి ఆటోలో బయలుదేరేసి లక్కీ షాపింగ్ మాల్కి రీచ్ అయిపోయాను అనమాట. ఇది మా నెల్లూరులో బాబా ఐస్ క్రీమ్ షాప్ ఉందన్నమాట, నియర్ గాంధీ బొమ్మ. అక్కడ దానికి ఆపోజిట్ అనమాట ఈ షాపింగ్ మాల్. నడుచుకుంటూ రోడ్డు దాటేసి షాపింగ్ మాల్ దగ్గరికి రీచ్ అయిపోయాను. అందుకంటే లక్కీ షాపింగ్ మాల్ బట్టల షాపింగ్ అనమాట. మనమైతే ఏం కొనేది లేదు, మనకైతే అంత సీన్ అస్సలు లేదన్నమాట. షాపింగ్ చేసే అంత కెపాసిటీ మనకు ఇంకా ఇవ్వలేదన్నమాట దేవుడు. జస్ట్ విండో షాపింగ్ అంతే అన్నమాట. నా మొహానికి విండో షాపింగే రాసాడు దేవుడు ఈ జన్మకి, బట్టలకి, నగలకి. ఈ జన్మకి మనం నోచుకోలేదన్నమాట. అవి అంత ముందుకెళ్ళాలని నేను ట్రై చేస్తే నన్ను అంత వెనక్కలాగుతున్నాయి. మా దగ్గరికి రాకు బాబోయ్, నీకు దండం పెడతామని అంటున్నాయి అన్నమాట. ఎందుకనో మరి నాకు ఆ నగలు కలిసి రావట్లేదు, కాస్ట్లీ బట్టలు కలిసి రావట్లేదు అన్నమాట. కొనుక్కునే కెపాసిటీ ఉండదు ఫ్రెండ్స్ ఆ టైంకి. ఏందో నా జీవితం ఇలా తయారైంది. మొత్తానికి అక్క వచ్చేసింది ఫ్రెండ్స్. అక్కతో పాటు పై ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో శారీస్ బాగున్నాయి. ఈ చీర ఫస్ట్ నచ్చింది, అది ముందు బిల్లింగ్ వేయించేసామన్నమాట. చుట్టుపక్కల ఉండే శారీస్ కూడా చూడలేదు. ఆ ఒక్క కౌంటర్లో ఒక సైడ్ పెట్టిన శారీస్ చూసి ఆ చీరని చూసి టెంప్ట్ అయిపోయి బిల్లింగ్ వేయించేసేసాం. తర్వాత వేరే సైడ్ నేను ఇంకొక సైడ్ వెళ్ళి ఇంకొక శారీ చూసాను అనమాట. అక్కడ చీరలు బాగున్నాయి, ఇక్కడ బాగలేవే, అది బాగానే ఉంది కానీ దాని మీద ఈ చీర బాగుంది, ఇవి చూడు అని అంటే అక్కకి ఆ చీర పక్కన పెట్టేసి ఈ చీర నిజంగానే బాగుంది, అయ్యో అది వద్దాక తీసుకుని బిల్లు మారుస్తారా లేదంటే ఆ షాప్లో పనిచేసే పిల్ల ఒక పిల్ల బయట పెట్టింది అనమాట. షాప్లో తీసుకున్న చీర మళ్ళీ తీసుకోరనింది. అక్కడ మేనేజర్ని అడిగామన్నమాట. అదేం లేదు మ్యామ్, మార్చుకోండి అని చెప్పేసి అతను హ్యాపీగా మార్పిచ్చేసాడు అనమాట. బిల్లింగు 1000 దానికి కట్టేస్తున్నాం కదా, ఇంకొక 600 అడిషనల్గా ఈసారి 1600 పడింది అనమాట. దాన్ని తీసుకుని బయలుదేరేసి సిఎంఆర్కి వెళ్ళామన్నమాట. అక్క సిల్వర్ తెచ్చుకుంది. సిల్వరు చిన్న దీపాలు ఇచ్చేసి కొంచెం గ్లాస్ అయినా ఇంకేదైనా దేవుడు ఐటమ్స్ తీసుకోవాలి, హారతి ఇచ్చేది లేదు, హారతి తీసుకోవాలని చెప్పేసి చూసిందనమాట. చూస్తూ ఉన్నాము. అది అక్క దీపాలు ఇవన్నమాట. ఇవి అప్పుడు కొనింది 1500, 1200 పడితే ఇప్పుడు అవి 2630 రూపాయలకి వచ్చినాయి. సిల్వర్ రేట్ ఇవ్వాలి ఎంత అంటే 126 రూపాయలు ఫ్రెండ్స్ గ్రామ్. ఎంత రేటు పెరిగిందో. పార్ట్ 2 మళ్ళీ చూడండి, ఓకేనా.